హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తోన్న కుట్రలను మరోసారి బయటపెట్టింది అమెరికా. ఇండియా టార్గెట్గా దాయాది దేశం చేస్తోన్న సీక్రెట్ ఆపరేషన్ గుట్టు రట్టు చేసింది. ఇండియన్ ఆర్మీ దూకుడు సర్జికల్ స్ట్రైక్స్తో తోక మునిచిన దాయాది దేశం పాకిస్తాన్ తన కుట్రలను సీక్రెట్గా చూసుకుంటూ పోతోంది. భారత్కు వ్యతిరేకంగా తన వ్యూహాలను గుట్టు చప్పుడు కాకుండా అమలు చేస్తోంది. భారత సైనిక సామర్థ్యాన్ని తట్టుకుని ధీటుగా ఎదుర్కోవడానికి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. కేవలం అణు సామర్థ్యం విస్తరణ, ఆధునికీకరణతోనే భారత్ను ఎదుర్కోగలమని భావిస్తోన్న పాక్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందుకు సంబంధించిన వివరాలను అమెరికా బయటపెట్టింది. పాకిస్తాన్ పెద్ద ఎత్తున అణ్వాయుధాలను సమీకరించుకోవడం, ఆధునికీకరించుకోవడం, విస్తరించుకోవడంపై మెయిన్ ఫోకస్ పెట్టిందని అమెరికా తెలిపింది. సైనిక పరంగానే కాకుండా అణ్వాయుధాల్లోనూ భారత్ పటిష్టంగా ఉండటంతోనే పాక్ సీక్రెట్ న్యూక్లియర్ మిషన్ కంటిన్యూ చేస్తోందని అంటోంది. న్యూక్లియర్ వెపన్స్ను పెంచుకోవడంతో పాటు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించిందని అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. భారత అణు సంపత్తిని ఆధిక్యతను తట్టుకుని నిలబడాలంటే అణు విస్తరణ తప్పదనే నిర్ణయానికి పాక్ రక్షణ శాఖ వచ్చిందని అంటోంది అమెరికా. కశ్మీర్ విషయంలో భారత్ ఏకపక్షంగా ముందుకు వెళ్లడం, ఆర్టికల్ 370ని ఎత్తివేయడంతో గుర్రుగా ఉన్న పాక్ అణ్వాయుధాల పెంపుపై దృష్టి పెట్టిందని అంటున్నారు. భారత్ను ఎదుర్కోవాలంటే అణు సంపత్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గమని పాక్ భావిస్తోందని తన నివేదికలో వెల్లడించింది అమెరికన్ ఇంటెలిజెన్స్. ఇదిలా ఉంటే భారత్, పాక్లు రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా పాకిస్తాన్ సైన్యం, దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ కిద్వాయ్ మరోసారి భారత్కు అణ్వాయుధ ముప్పును జారీ చేశారు. పాకిస్తాన్ వద్ద అన్ని రకాల అణ్వాయుధాలు ఉన్నాయని, వాటితో భారత్ను ఏ మూలనైనా లక్ష్యంగా చేసుకోవచ్చని అన్నారు. భారతదేశం తన S-400 వైమానిక రక్షణ వ్యవస్థను దాచదన్నారు. పదవి విరమణ తర్వాత కూడా కిద్వాయ్ పాకిస్తాన్ సైన్యంతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ అణుబాంబులను పర్యవేక్షించే సంస్థ అయిన నేషనల్ కమాండ్ అథారిటీకి సలహాదారుగా కొనసాగుతున్నారు. అణుబాంబు విషయంలో పాకిస్తాన్కు నో ఫస్ట్ యూజ్ విధానం లేదని కొద్ది రోజుల క్రితం కిద్వాయ్ చెప్పారు. ఇటీవల జరిగిన ఇస్లామాబాద్ నాన్ ప్రొలిఫరేషన్ కాన్ఫరెన్స్ 2024లో కిద్వాయ్ భారతదేశానికి ఈ హెచ్చరిక జారీ చేశారు. ఈ సదస్సుకు పాకిస్తాన్ ఆర్మీ చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ కిద్వాయ్ 1998 తర్వాత పాకిస్తాన్లో అణు నిర్వహణకు సంబంధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్ రహస్యంగా అణు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇది 1972లో ప్రారంభమైందన్నారు. అయితే భారతదేశానికి వ్యతిరేకంగా ప్రయోజనం పొందేందుకు 1998లో దీనిని ప్రపంచానికి ప్రకటించాలని గుర్తు చేశారు. అలాగే చెదిరిన వ్యూహాత్మక సమతుల్యతను పునరుద్ధరించవచ్చని భారత్ అణు పరీక్షలను ఆయన ప్రస్తావించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.